జై శ్రీరామ్. చాలామందికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, వేరే ఎవరైనా చెప్పేటటువంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాకో, నెగెటివ్ రిమార్క్స్‌కో, లేకుంటే కామెంట్స్‌కో, లేకుంటే మనల్ని విమర్శ చేస్తారు కదా! ఆ విమర్శకో కొంత ఎక్కువగా ఆలోచించడం అనేది చాలామందికి మనం చూస్తూ ఉంటాం. నాకు కూడా కొంత ఉంది. అంత ఎక్కువ మొత్తంలో లేకపోవచ్చు. సహజంగా ఉంది. ఇది నేను 1-to-1 కౌన్సిలింగ్‌కి వచ్చేవాళ్ళు కూడా చాలామంది మాకు ఓవర్ థింకింగ్ ఎక్కువండి. నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఎవరైనా ఏమన్నా చెప్పినా, లేకుంటే కామెంట్ చేసినా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పేవాళ్ళు. సరే వాళ్ళకేదో నేను చెప్పామనుకోండి. నేను ఈ యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే అక్కడ ఒక మంచి విషయం కనబడింది నాకు. రామ్ గోపాల్ వర్మ ఒక కామెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, అంటే నా గురించి ఆలోచించేంత ఖాళీగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేంత ఖాళీగా నేను లేను. ఇది దాని సారాంశం. నా గురించి ఆలోచిస్తున్నాడు అంటే వాడు చాలా ఖాళీగా ఉండడం అర్థం. అటువంటి వాడి గురించి ఆలోచించేంత ఖాళీగా నేను లేనని చెప్పాడు. అంటే రామ్ గోపాల్ వర్మ ఆ మాట ఇన్స్పైర్ చేసింది అలా కాదు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఆ క్యారెక్టర్ అయినా పక్కన పెట్టండి. ఆయన చెప్పినటువంటి మాట నేను తీసుకున్నాను. చాలా అద్భుతమైనటువంటి మాట అది. నాకు వెంటనే నచ్చింది. నేను చెప్పాను కదా, నాకు కూడా అది కొంత ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నేను కొద్దిగా ఆలోచించాను, కరెక్టే కదా. దీన్ని అది రామ్ గోపాల్ వర్మకి సహజంగా వచ్చేసింది. బై నేచర్, అతని నేచర్ అది. ఎవరి గురించి పట్టించుకోకపోవడం నేచర్. కానీ అది చాలా అవసరం అనిపించింది. అంటే ఎవరి గురించి పట్టించుకోకపోవడం అంటే కన్సర్న్ లేకపోవడం, రెస్పాన్సిబుల్ లేకపోవడం అని కాదు ఇక్కడ. ఏదో ఎవరో చెప్తారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు తోచింది వాళ్ళు చెప్తారు. అంటే మన గురించి ఆలోచించడం కూడా అనవసరం. వేరే వాడికి వాడంత ఆలోచించి చెప్తే వాటి గురించి రెస్పాండ్ అవ్వడం కూడా అనవసరం యాక్చువల్గా. అది కరెక్ట్. ఇది అలవాటు చేసుకోవాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అని నాకు వెంటనే అది కరెక్టే కదా. మనం కూడా కొంత దీని మీద స్టడీ చేస్తే దీనికి మంచి స్విచ్ బోర్డు లేకుంటే ఒక అఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని దీని మీద కొంత కుస్తీపడి మనకు ఎటువంటి మాట చెప్పుకుంటే సబ్కాన్షియస్ లెవెల్లో దాన్ని ఫుల్గా ఫ్రీ అయిపోతాము అనేటట్టు కొంత స్టడీ చేసి మొత్తం ఒక ఎన్ఎల్పి ట్రైనర్గా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మా కోర్సు. అంటే లింగ్విస్టిక్ అంటే వర్డ్స్, మాటలు, అంటే ఎటువంటి మాట చెప్తే సబ్కాన్షియస్ లెవెల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని కొంత స్టడీ మనకు తెలుసు. కాబట్టి నా ఎన్ఎల్పి స్కిల్స్ ద్వారా కొంత స్టడీ రీసెర్చ్ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక స్విచ్ వర్డ్ అయితే కనిపెట్టాను. స్విచ్ వర్డ్ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 సెపరేట్ వర్డ్స్. అవి ఎలా పనిచేస్తాయో కూడా మీకు చెప్తాను, వినండి. మీకు కూడా ఎవరికైనా ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మీరు చేయండి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఇగ్నోర్. ఈ ఇగ్నోర్ అనేది పదే మీ మనసుకు మీరు చెప్పుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ లెవెల్లో ప్రింట్ అయ్యేటటువంటి ఎమోషన్ ఏంటంటే అనవసరం. ఇప్పుడు ఇంత అటెన్షను ఒక వ్యక్తి యొక్క అభిప్రాయానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అనవసరమైన విషయాల గురించి ఇంత అటెన్షన్ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంపార్టెంట్ థాట్స్ని, మైండ్ని, ఆ మెమొరీని అటువంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి విలువైనటువంటి సమయాన్ని వాటి కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇగ్నోర్. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఇగ్నోర్. నెంబర్ 2 క్యాన్సిల్. అంటే మనం ఆలోచించాం ఆ థాట్ని, వాడితో అన్నాడు, అది మన మైండ్లోకి వెళ్ళింది, వాడు చెప్పిన మాట ఈ రెండే గట్టిగా తిరుగుతున్నాయి. దీనివల్ల మనలో ఉన్నటువంటి కొంత నెగిటివ్ ఎమోషన్ అది క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ నెగిటివ్ ఎమోషన్స్ని క్యాన్సిల్. ఈ క్యాన్సిల్ చేయడంలో ఏమవుతుంది? ఉన్నటువంటి ప్రింట్ అయినటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. దాని ఇంపాక్ట్ మన మనసు మీద, మన ఎమోషన్ లెవెల్లో మనకు ఉండకుండా ఉంటుంది. క్యాన్సిల్ అంటే వీఆర్ విత్డ్రాయింగ్. ఫైనల్ రిలీజ్. I am free from this negative influence of others. I am free from this negative influence అనేటటువంటి అర్థం
క్యారీ చేస్తుంది రిలీజ్ అని చెప్పినప్పుడు. కాబట్టి మీకు అతిగా ఆలోచించే లక్షణం ఉన్నప్పుడు ఈ 3 పదాలు పదే పదే చెప్పుకోండి. వీలైతే కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ పడుకోబోయే ముందు ప్రత్యేకించి ఒకసారి ఈ 3 కూడా ఒకసారి మీరు చెప్పుకుంటూ మీరు చాలాసేపు ఇంచుమించు 1 నిమిషం 2 నిమిషాల పాటు జపం చేసినట్టు మీరు రిపీట్గా చెప్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కళ్ళు మూసుకొని ఇగ్నోర్, క్యాన్సిల్, రిలీజ్, ఇగ్నోర్, క్యాన్సిల్, రిలీజ్. ఇగ్నోర్ అన్నప్పుడు లోపల ఉండాల్సినటువంటి ఎమోషన్ ఏంటంటే యూ డోంట్ వాంట్ టు పే అటెన్షన్ టు అదర్స్, దేర్ ఒపీనియన్స్ అనేది జస్ట్ ఇగ్నోర్. తర్వాత క్యాన్సిల్ అంటే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటే మన మీద దాన్ని క్యాన్సిల్ చేస్తాం. ఆ ఉన్నటువంటి టోటల్ ఆ పర్సన్ని, ఆ థాట్ని, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మాటలన్నీ కూడా రిలీజ్ ఫ్రమ్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేయండి. వేరే వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళ నుంచి మనకు వచ్చేటటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ బాగా తగ్గుతాయి. ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడం, మనం ఆనందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని పాడు చేసే హక్కు నైతికంగా ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఉన్నటువంటి స్పేస్ అంతా నీది, మనది. అంతేగాని దీంట్లో ఎవడో వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సింహాసనం వేసి కూర్చోబెట్టాల్సిన అవసరం మనకు లేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఇలా చెప్పుకోండి. ఈ విలువైనటువంటి ఈ క్షేత్రంలోకి తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి సింహాసనం వేసి కూర్చోబెడతావా, గంటలు వాడి గురించి ఆలోచిస్తున్నావా అని నీలో నీవు నీ మైండ్ని క్వశ్చన్ చేయి. ఆటోమేటిక్గా ఈ ఇగ్నోర్, క్యాన్సల్, రిలీజ్ అనే వర్డ్స్కి బలం అప్పుడు వస్తుంది. కాబట్టి విలువైనటువంటి ప్లేస్లో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టకు. నీకున్నటువంటి విలువైన సమయంలో వాడి గురించి, వాడు చెప్పిన మాట గురించి ఆలోచించు. నీ గురించి, నీ జీవితం గురించి ఎక్కువ ఆలోచించి. కాబట్టి అది అనవసరం. కాబట్టి నెగిటివ్ కామెంట్స్ గురించి కానీ, నెగిటివ్ వ్యక్తుల గురించి కానీ అసలు మైండ్లోకి రానివ్వకండి. మీ నుంచి మీరు ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకోండి. స్వస్తి.